నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. వివేకానంద హత్య కేసులో సిట్ వచ్చింది అని అంటున్నారు. అండ్ సాక్షులు కూడా ఒకరి వెంట ఒకరు చనిపోతున్నారు. దీని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని అంటున్నారు. సో కొత్త పరిణామాలు చోటు చేసుకుని అంటున్నారు. ఆ పరిణామాలు ఏంటి సార్? వివేకానంద రెడ్డి హత్య కేసు నిజానికి వెబ్ సిరీస్ లాగా అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. దీని మీద ఇంకా వెబ్ సిరీస్ ఎందుకు తీయలేదని నేను ఆలోచిస్తున్నాను. ఎవరైనా ఉంటే మాత్రం నేనే తీయగలను, ఎందుకంటే నా దగ్గర అంత సమాచారం ఉంది. బ్రహ్మాండంగా చేయొచ్చు. అంటే ఈ వెబ్ సిరీస్ చేయాలంటే ముందు ఏ పార్టీ వైపు సైడ్ తీసుకోకూడదు. సైడ్ తీసుకునే వల్లనే ఇప్పుడు సినిమాలన్నీ కూడా వచ్చిన సినిమాలు ఏవి కూడా ఇంట్రెస్టింగ్గా లేవు. ఎందుకంటే ముందే డిసైడ్ అయిపోయారు వీళ్ళు. దాంట్లో ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేయాలి, ఫైనల్ కన్క్లూజన్ ఓపెన్గా వదిలేయాలి. అప్పుడే అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పుడు ఏంటంటే దీన్ని ఎవరెవరు ఎలా వాడుకుంటున్నారు అనే మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ నీకు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే సింగిల్గా నువ్వు ముందే డిసైడ్ అవుతావు. దాన్ని పారామెట్రిక్ స్టోరీ అంటారు. పారామీటర్ ముందే పెట్టుకొని వీళ్ళు నేరం చేశారు. మన తెలుగు సాహిత్యం అంతా కూడా ఇలాగే ఉంటుంది. అంటే స్త్రీలు విక్టిమ్స్, మగవాళ్ళు పెర్పెట్రేటర్స్, దళితుల విక్టిమ్స్ అప్పర్ కాస్ట్ పెర్పెట్రేటర్స్, ముస్లింలు విక్టిమ్స్, హిందువులు ఈ ద్వంద్వాలు పెట్టుకొని కథలు రాస్తే ఏమవుతుందంటే ఇంకా దాన్ని చదవాలనిపించదు. ముందే తెలిసిపోయింది కదా స్త్రీ విక్టిము, ఇంకేముంది చదవడం. సో అలాగే ఈ స్టోరీ కూడా ఏమవుతుందంటే తెలుగుదేశం మీడియా మాత్రమే చూసేవాళ్ళకి జగనే చంపించాడని, జగన్ మీడియా మాత్రమే చూసేవాళ్ళకి తెలుగుదేశం చంపించారని, లేదా సునీత చంపించిందని ఈ కథనాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అందుకని ఈ కేసు ఏంటంటే ఎవరికి కూడా తేల్చాలని లేదు. చంద్రబాబుకి ఈ కేసుని తేల్చాలని లేదు, జగన్కి లేదు, మోడీకి అసలు లేదు. వీళ్ళకి అందరికీ ఎవరికి కూడా ఈ కేసుని తేల్చాలని లేదు. లేకపోతే ఒక మామూలు హత్య కేసుని తేల్చడానికి మనమే చాలా హత్యలు చెప్పుకుంటున్నాం. 4 రోజుల్లో తేల్చేస్తారు. మన మామూలు పోలీసులకి ఇస్తే వీళ్ళు తేల్చేస్తారు, ఎవరు చంపారు ఏంటి అనేది తేల్చేస్తారు. కాకపోతే వాళ్ళ పద్ధతులు కొట్టడం ఇవన్నీ జరుగుతాయి. దీంట్లో కూడా అవన్నీ చేశారు, కొట్టారు, వీళ్ళందరినీ అనుమతిని తీసుకుపోయి చెత్తగొట్టారు, సిబిఐ మీద కూడా కొట్టారన్న ఆరోపణలు వచ్చాయి. అందరికి తెలుసు దీంట్లో ఎవరు చంపారు ఏంటి అనేది ఆల్రెడీ తెలిసిపోయింది. కానీ వీళ్ళకి దానివల్ల వీళ్ళకి ఉపయోగం లేదు పొలిటికల్గా. సో జగన్కి ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 8 మంది మీద ఉంది కేసు. అంటే ఎర్రగంగిరెడ్డి A1, సునీల్ యాదవ్ A2, ఉమాశంకర్ రెడ్డి A3, దస్తగిరి A4, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి A5, తర్వాత గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి A6, వైఎస్ భాస్కర్ రెడ్డి A7, అవినాష్ రెడ్డి A8 మీద మొత్తం 8 మంది మీద ఇప్పుడు సిబిఐ చేసింది. ఇందులో దస్తగిరి చెప్పింది ఏంటి, మేము 4 వెళ్ళి చంపామని చెప్పాడు. ఎవరు? గంగిరెడ్డి నాయకత్వం, ఎర్రగంగిరెడ్డి నాయకత్వంలో సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి ఈ 4 వెళ్ళి చంపాము. నేనేమో డబ్బులు తీసుకొని 5 కోట్లు నాకు ఇచ్చేట్టుగా ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చారు కాబట్టి నేను వెళ్ళాను. ఎర్రగంగిరెడ్డికి ఆయనకి ఏదో ఆస్తులు గొడవలు ఉన్నాయి. సునీల్ కుమార్ రెడ్డి వాళ్ళ శ్రీల మీద ఇతనికి మమ్మనైజర్ ఇతను వివేకానంద రెడ్డి, అట్లాగే ఉమాశంకర్ రెడ్డి వాళ్ళ శ్రీలకు సంబంధించి మదర్ కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళ వేధింపుల్ని భరించలేక వాళ్ళు కూడా చంపాలనుకున్నారు అనేది ఇతను చెప్పింది. సో దీన్ని ఇక్కడ వరకు కాకుండా ఏం చేశారంటే పొలిటికల్గా దీంట్లో ఫస్ట్ తెలుగుదేశం వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి సునీత, జగన్ ట్రై చేశారు. నారాసుర రక్త చరిత్రను బుక్ చేశాడు. ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్ తనకు అనుకూలంగా దీన్ని వాడుకున్నాడు. సునీత కూడా హెల్ప్ చేసింది జగన్కి. దాని తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత సునీత కూడా వచ్చింది. దాంతో చంద్రబాబు పట్టు దొరికింది కేసు మీద. చంద్రబాబు అప్పటి నుంచి ఇప్పటి వరకు పిండుతూనే ఉన్నాడు, ఇంకా పిండుతున్నాడు, ఇప్పటికి కూడా పిండుతున్నాడు. ఎలా పిండుతున్నాడో మనం చెప్పుకోవాలి తప్ప వేరే ట్విస్ట్ ఏం లేదు ఇక్కడ. సో కాకపోతే లీగల్గా ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి లీగల్ అండ్ పొలిటికల్ యాంగిల్స్ ఈ 2 ఉంటాయి. దీంట్లో కూడా పొలిటికల్ యాంగిలే డామినేట్ చేస్తుంది లీగల్ యాంగిల్ కంటే. లీగల్ యాంగిల్ అయితే నేను చెప్పినట్టుగా ఇది 1 నెల లోపల తేలిపోయే కేసే ఇది. కానీ లీగల్ యాంగిల్ని పొలిటికల్ యాంగిల్ డామినేట్ చేస్తుంది కాబట్టి లీగల్ యాంగిల్ అనేది ముందుకెళ్ళదు. ఇది వాళ్ళకి నాకు తెలిసి ఇది ఎప్పటికీ వెళ్ళదు, ఎప్పటికీ తేల్చరు, ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఫైనల్గా కోర్టులో ఆల్రెడీ వీళ్ళు శిక్షలు అనుభవించేసి ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కరు ఇతను వదిలేస్తే దస్తగిరిని, మిగతా వాళ్ళందరూ చాలా కాలం జైళ్ళల్లో ఉన్నారు. ఇది ఎందుకంటే 6 ఏళ్ళు అయింది మొన్నటికి. సో వీళ్ళందరూ సగం జైల్లో ఉన్నారు. ఒకవేళ శిక్ష పడినా వాళ్ళకి సగం అయిపోయి ఉంటుంది ఈ పాటికి.
మామూలుగా మొన్న కూడా 40 ఏళ్ల తర్వాత ఎవడికో శిక్ష పడింది వెస్ట్లో, దళితులను చంపిన వాళ్ళకి 40 ఏళ్ల కేసు, అది 44 ఏళ్ల కేసు. అలా ఉంటుంది మన న్యాయ వ్యవస్థ వ్యవహారం. సో ఇప్పుడు ఏమి కొత్త ట్విస్ట్ అంటే చంద్రబాబు దీన్ని ఎలా వాడుకోవడానికి ఏం చేస్తున్నాడంటే, దీంట్లో కొంతమంది సాక్షులు చనిపోయారు. దీంట్లో ఒక 600-700 మంది సాక్షులు, నాకు కరెక్ట్గా గుర్తులేదు, 600-700 సాక్షులు ఉన్నారు. అందులో ఒక 6 మంది 7 మంది చనిపోయారు. ఈ సాక్షులు ఎందుకు ఇలా చనిపోతున్నారు అని ఒక సిట్ వేసాడు చంద్రబాబు. ఓకే. ఈ సిట్లో ఏమీ తేలదు, ఈ సాక్షుల్ని ఎవరైనా చంపారా ఏంటి ఏమి తేలదు. చూడండి మీరు కావాలంటే. ఇది ఎందుకు వేసాడంటే జగన్ని ఈ లైవ్గా ఉంచాలి, జగనే చంపించాడనే నెరేటివ్కి అనుకూలంగా దీన్ని పెట్టుకోవాలి. అది చంద్రబాబు ఉద్దేశం. దీన్ని మ్యాక్సిమం పిండదాం ఎంత వీలైతే అంత అనేది ఆయన. ఎంత ఉపయోగపడుతుందో మనకు తెలియదు కానీ ట్రై చేద్దాం అనేది, మంది పోయేదేముంది అనేది చంద్రబాబుకు ఉండే ఇది. సో అదొకటి. రెండవది, దీంట్లో ఆల్రెడీ ఈ కిరాయి హంతకుడుగా ఉంటున్న ఈ దస్తగిరి, అంటే నేను ఈ మాట అనడం లేదు, అతనే చెప్పుకున్నాడు కాబట్టి చెప్తున్నా, దస్తగిరి తో పాటు ఇప్పుడు సునీల్ యాదవ్ కూడా రంగంలో దిగాడు. సునీల్ యాదవ్ ఒకప్పుడు సిబిఐ నన్ను విపరీతంగా కొట్టి అప్రూవర్గా మారమనిందని కోర్టులో కేసేసిన వ్యక్తి ఇవాళ మరి ఏం జరిగిందో తెలీదు. అతను కూడా తెలుగుదేశం వైపు వచ్చేసాడు, అప్రూవర్ మారుతానంటున్నాడు. అతను ఇప్పుడు ఒక కేసు పెట్టాడు. అదేంటంటే హత్య అనే సినిమా ఈ మధ్య వచ్చింది, సైలెంట్గా వచ్చింది. అది ఎందుకనో వైసీపీ వాళ్ళు దాన్ని పెద్ద ఉపయోగించుకోవట్లేదు. సునీతనే హత్య చేసినట్టుగా ఉందని, నేను సినిమా చూడలేదు, దాన్ని చూసిన వాళ్ళు చెప్తే వింటున్నా. సునీతనే హత్య చేసింది అన్నట్టుగా దాంట్లో ఉంది. దీంట్లో ఇప్పుడు ఇందాక చెప్పిన కథనం ఉంది కదా, ఈ శ్రేలను ఈ సునీల్ యాదవ్ మా శ్రేల మీద కించపరిచే విధంగా, అంటే ఆయనకి అఫైర్లు ఉన్నట్టుగా ఇవన్నీ పెట్టారు అని చెప్పి అతను ఒక కేసు వేశాడు. దాంట్లో ఎవరో ఒక క్లిప్పు షేర్ చేసిన దానికి అతన్ని అరెస్ట్ చేశారు. నిజానికి ఆ క్లిప్పు షేర్ చేయడం తప్పేం కాదు, ఎందుకంటే అది ఆల్రెడీ సెన్సార్డ్ సినిమా. సెన్సార్ వచ్చిన సినిమానే నీకు ఓపెన్గా ఉన్నప్పుడు అందులో ఒక క్లిప్ షేర్ చేస్తే అది ఎలా ఇదవుతుంది? కానీ వేధించదలుచుకున్నారు వీళ్ళు కాబట్టి అది ఇచ్చేస్తారు. ఇక్కడ లాజిక్లు ఏం పనిచేయవు. మనం ఎవరిని వేధించదలుచుకుంటే ఏమన్నా మేము పెడతాం అని చెప్పేయచ్చు. అలాగా అది ఒకటి నడుస్తుంది. రెండవది, ఈ సాక్షుల మీద మరణాల మీద సిట్టేశారు కదా, సిట్టు నిన్న రంగంలో ఎదిగింది. ఫస్ట్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు. దాని తర్వాత వైట్ గంగాధర్ అనే వ్యక్తి చనిపోయాడు. మూడోది ఈఎస్ గంగిరెడ్డి అని ఇంకొక అతను చనిపోయాడు. ఆ గంగిరెడ్డి కాదు, సాక్షితను. తర్వాత వైఎస్ అభిషేక్ రెడ్డి అని ఈ మధ్య చనిపోయాడు. రంగన్ అని 80 ఏళ్ళు దాటి ఆయన ఈ మధ్య చనిపోయాడు. వీళ్ళందరి మీద సిట్టు డిఎస్పీలతో సిట్టేశారు. ఈ సిట్టు రంగంలో దిగింది. నిన్న శ్రీనివాసరెడ్డి మీద విచారణ జరుగుతుంది. మేబీ దీంట్లో కూడా వైసీపీ వాళ్ళని ఇరికిచ్చి కొన్ని కేసులు పెడతారు. ఇవి మళ్ళీ వైసీపీ వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా కేసు ఇది నడుస్తూ ఉంటుంది. సో అసలు కేసు వేరే, కొసరు కేసులు అనమాట ఇవన్నీ. సో అసలు కేసులు ఏం జరుగుతుంది? జూన్ 30 లోపల 2023 జూన్ 30 లోపల తేల్చమని సుప్రీంకోర్టు డెడ్ లైన్. అది కూడా సెకండ్ డెడ్ లైన్. అంతకుముందు ఏప్రిల్ ఇచ్చింది. వీళ్ళు సిబిఐలు మాకు టైం సరిపోదంటే మళ్ళీ జూన్కి ఇచ్చింది. జూను 2023, ఇవాళ ఎంత 2025 జూన్ వస్తే 2 ఏళ్ళు. సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఈ కేసు ముందుకు వెళ్ళట్లేదు. 15 నెలలుగా ఒకే అంశం మీద నడుస్తుందని సునీతనే సిబిఐ మీద నిన్న కంప్లైంట్ ఇచ్చింది, కోర్టులో పిటిషన్ వేసింది. అదేంటంటే ప్రతివాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దీంట్లో ఉండే డాక్యుమెంట్స్ అంతా కూడా ఇవ్వాలి, ప్రతివాదులకు ఇవ్వాలి. ప్రతివాదులకి హార్డ్ డిస్క్ ఇచ్చింది సిబిఐ. హార్డ్ డిస్క్ ఓపెన్ అవ్వట్లేదని వాళ్ళు మాకు హార్డ్ కాపీలు కావాలని అడుగుతున్నారు. హార్డ్ కాపీలు ఇవ్వాలంటే లక్షల పేజీల్లో ఉన్నాయి డాక్యుమెంట్స్. మేము ఇవ్వలేమని వీళ్ళు అంటున్నారు. ఇలా పెండింగ్లో 15 నెలలుగా పెండింగ్లో ఉందని సునీత నిన్న హైకోర్టులో కేసు వేసింది. సో మరి ఎప్పటికి తేలాలి ఇవన్నీ టెక్నికల్గా? సో అంటే ఇది విషయం ఏంటంటే, ప్రభుత్వాలు కానీ సీరియస్గా అనుకుంటే సిబిఐ ఎవరి కంట్రోల్ ఉంటుంది? మోడీ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే సిబిఐ డైరెక్ట్ నియమించేది మోడీనే కాబట్టి అన్ని వ్యవస్థలు మోడీ కంట్రోల్లో పెట్టుకున్నాడు. సో కాబట్టి మోడీ అనుకుంటే ఇది ముందుకు కదులుతుంది. మోడీ అనుకోడు. ఎందుకు అనుకోడు? జగన్ని శిక్షించడం మోడీకి ఇష్టం లేదు. ఎందుకు? 2 కారణాలు. ఒకటి, జగన్ గత 5 ఏళ్ళు 10 ఏళ్ళుగా తను చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. తమ బిల్లులకి మద్దతు ఇచ్చాడు. రాజ్యసభలో ఏ బిల్లుగా అడిగిన అడగపైన ఇస్తున్నాడు. తర్వాత ఎన్నికల్లో కూడా డబ్బులు పంపు చేశాడని ఒక వార్తలు వచ్చాయి, జగన్ ఇచ్చాడని. ఇప్పుడు
అదొక కారణం. జగన్ తమకు అనుకూలంగా ఉన్నాడు ఇంతకాలం, కాబట్టి జగన్ని జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అది పెద్ద కారణం కాదు. ఎందుకంటే మోడీకి రాజకీయ ప్రయోజనమే ముఖ్యం. కాబట్టి అతను ఏం ఆలోచిస్తున్నాడంటే జగన్ బతుకుంటే చంద్రబాబు కంట్రోల్లో ఉంటాడు, జగన్ని చంపేస్తే ఉపయోగం చంద్రబాబుకి తప్ప నాకేముంది